హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ మనం చూసినట్టయితే గత ఒక సంవత్సరంగా నెగెటివ్ రిటర్న్స్ని ఇచ్చింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే అక్కడ కంపెనీస్ యొక్క హై వాల్యుయేషన్స్ని మీట్ చేయలేక గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉండడంతో. సో వాల్యుయేషన్స్ ఎప్పుడైతే హై అయిపోతాయో అప్పుడు ప్రతి ఒక్క స్టాక్ కూడా కరెక్షన్కి గురవుతుంది. సో అదే పరిస్థితి మనము ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ విషయానికి వచ్చినట్టయితే. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేవి దాని యొక్క ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యాయి. అంటే బ్రేక్‌ఔట్స్‌కి గురైనాయి వాల్యూమ్స్‌తో సహా. అయితే అటువంటి కంపెనీస్‌ని 3 స్టాక్స్‌ని ఎంచుకొని మీ ముందుకు రావడం జరిగింది. సో ఏవైతే స్మాల్ క్యాప్ స్టాక్స్ కరెక్షన్‌కి గురైనప్పటికీ కూడా ఈ మొత్తం కేటగరీ ఈ పర్టిక్యులర్ 3 స్టాక్స్ మాత్రం ఇటీవలే కొంతకాలానికి ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్స్‌ని రీచ్ అయ్యాయి కాబట్టి వీటిని తీసుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం అసలు ఈ 3 స్టాక్స్ ఏంటనేవి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మేము ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌తో పాటుగా ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించిన వివిధ రకాల కోణాల్లోనే మీ ముందుకి కొత్త విషయాల్ని తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ 3 స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే వాటి యొక్క ఆల్ టైమ్ హైని దాటుకుని బ్రేక్‌ఔట్స్‌కి గురైనయో. మొట్టమొదటి కంపెనీ మనం ఇదే దిశలో చూడబోయేది క్రాఫ్ట్స్‌మన్ ఆటోమేషన్. అయితే క్రాఫ్ట్స్‌మన్ ఆటోమేషన్ విషయానికి గాని వచ్చినట్టయితే గత సంవత్సరం 2024లోనే చాలా వరకు అది ఒక ఆల్ టైమ్ హైని రీచ్ అయిన తర్వాత ఎక్కువగా సెల్లింగ్‌ని చూసింది. సో ఈ ప్రెషర్ అన్నిటిని దాటుకుని ఈ సెప్టెంబర్ 2025లోనే మళ్ళీ ఒక బ్రేక్‌ఔట్‌కి గురైంది. సో దీని తర్వాత ఇదే లెవెల్‌లోనే ఆ టెస్టింగ్ అనేది మళ్ళీ జరుగుతుంది. అయితే ఈ పర్టిక్యులర్ స్టాక్ గాని 6415 కన్నా తక్కువ పడిపోయినప్పుడు ఈ పర్టిక్యులర్ ట్రెండ్ అనేది ఇన్వాలిడేట్ అయిపోతుంది. సో ఇది ఈ పర్టిక్యులర్ స్టాక్ యొక్క మూవ్‌మెంట్ అండ్ బ్రేక్‌ఔట్‌కి సంబంధించిన విషయం. కంపెనీ ఎటువంటి బిజినెస్‌లోని ఉంది, ఎటువంటి వ్యాపారాన్ని చేస్తుంది అనంటే వీళ్ళు చాలా క్రిటికల్ అయిన పార్ట్స్‌ని తయారు చేస్తున్నారు. సో ఇటువంటి పార్ట్స్‌ని మనం ఆటోమోటివ్ రంగంలో పాటుగా ఇండస్ట్రియల్ మెషిన్స్‌లో వాడతాము ఇటువంటి పార్ట్స్‌ని. సో అయితే వీళ్ళ యొక్క ఆపరేషన్స్ మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొట్టమొదటిది పవర్ ట్రైన్ పార్ట్స్‌ని చేస్తారు, అల్యూమినియం ప్రొడక్ట్స్‌ని చేస్తారు అండ్ అలానే ఇండస్ట్రియల్‌లో వాడే ఇంజినీరింగ్ పార్ట్స్‌ని కూడా తయారు చేస్తారు. అయితే మన దేశంలో వీళ్ళకి 24 ఫ్యాక్టరీస్ అనేవి ఉన్నాయి 7 స్టేట్స్‌లోని అండ్ అలానే జర్మనీలో ఒక ప్లాంట్ అనేది ఉంది. వీళ్ళే సొంతగా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి చాలా వరకు క్వాలిటీ మీద అండ్ స్కేల్ మీద చాలా బలమైన హోల్డ్ అనేది ఉంది. సో వీళ్ళు తయారు చేస్తున్న ఇటువంటి క్రిటికల్ పార్ట్స్‌ని ఎక్కడెక్కడ వాడతారు అనంటే కార్స్‌లో, ట్రక్స్‌లో, ద్విచక్ర వాహనాల్లో, ట్రాక్టర్స్‌లో, కన్‌స్ట్రక్షన్ చేసే పరికరాల్లోని, పవర్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్‌లోని, జెన్‌సెట్స్‌లోని, మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ వేర్ హౌసింగ్. సో వీటన్నిటిలో కూడా వీళ్ళు తయారు చేసే క్రిటికల్ కాంపోనెంట్స్‌ని వాడతారు. అయితే ఇప్పుడు మనం ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ పరంగా ఆర్థికంగా వీళ్ళు ఎటువంటి పెర్ఫార్మెన్స్‌ని ఇచ్చారు ఈ క్వార్టర్‌కి అని చూసినట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026 క్వార్టర్ 2 కల్లా గత సంవత్సరంతో పోలిస్తే సేల్స్ అనేది 65% పెరిగి 2002 కోట్లని చేరుకుంది. ముఖ్యంగా ఇక్కడ అల్యూమినియం ప్రొడక్ట్స్‌లో ఉండే డిమాండ్ ఎక్కువ అవ్వడంతోటి అండ్ అలానే వీళ్ళు డీసీ యాక్సియోన్ అనే కంపెనీని కొనుగోలు చేయడంతో అక్కడి నుంచి వచ్చిన కాంట్రిబ్యూషన్స్ అనేవి పెరిగినాయి. కాకపోతే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ విషయానికి వస్తే 302 క్రోర్స్ మాత్రమే ఉంది అండ్ మార్జిన్స్ పరంగా చూస్తే 16% నుంచి 15%కి తగ్గింది. ముఖ్యంగా సన్‌బీమ్ అనే కంపెనీ నుంచి వచ్చిన లాసెస్ వల్ల అక్కడ మార్జిన్స్ తగ్గిపోవడంతోటి ఇంతలాగా తగ్గిపోవడం మనం చూసాం. ఇంట్రెస్ట్ కాస్ట్ విషయానికి గాని వచ్చినట్టయితే 41 కోట్లు ఉండేది కాస్త 77 కోట్లకి పెరిగింది. ఎందుకు ఇంతలా పెరిగింది? వీళ్ళు ఏవైతే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పరంగా చేసిన ఖర్చు కానివ్వండి, మిగతా కంపెనీస్‌ని అక్వైర్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఎక్కువ మోతాదులోని అప్పులు తీసుకొని చేసినట్టుగా తెలుస్తుంది. అందుకే ఇంత ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరిగింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 5.1% నుంచి 4.5%కి తగ్గిపోయింది. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు ఉంటాయని మేనేజ్మెంట్ వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు అనంటే రాబోయే కొంతకాలానికి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఖర్చు పరంగా ఒక 1000 కోట్లని మేము కేటాయించి పెట్టాము. సో ఇలా చేయడం వల్ల ప్రతి ప్రాజెక్ట్ నుంచి మాకు ఒక 20% వరకు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్‌ని ఆశిస్తున్నాము అండ్ ఇది వెంటనే కాకపోయినా ఒక 2 నుంచి 3 సంవత్సరాల మధ్యలోనే మనకి రియలైజ్ అవుతుంది అనే విషయాన్ని తెలియపరిచారు. అండ్ రెండవది ఇక్కడ డేటా సెంటర్‌కి సంబంధించిన స్పేస్‌లో అతి ఎక్కువగా వేగంగా డిమాండ్ అండ్ ఎదుగుదలని చూస్తున్నారు. సో వాటికి కావాల్సినట్టుగా వీళ్ళు ఆల్రెడీ కొత్తవాడి ఫౌండరీ అండ్ వీళ్ళ యొక్క జర్మనీలో ఉండే ఫ్యాక్టరీ ఈ రెండిట్లో కలిపి కాస్టింగ్స్‌ని తయారు చేస్తున్నారు ఏవైతే ఈ పెద్ద డేటా సెంటర్స్ యొక్క ఇంజిన్స్‌లో వాడతారు. సో ఇలాగా చేయడం వల్ల వచ్చే 3-4 సంవత్సరం లోపు అంటే 29-30 ఆ ఇయర్ లోపు దాదాపుగా $100 మిలియన్ బిజినెస్‌ని చేరుకోవాలి అండ్ దీనికి కావాల్సినట్టుగా ఆల్రెడీ 50% మేము ఆర్డర్ బుక్ ద్వారా అన్ని కైవసం చేసుకున్నాము. ఇది బలంగానే మేము చాలా వేగంగా దీన్ని అందుకోగలము అని అంటూ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తెలియపరిచారు.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ నుంచి చూసుకుని తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే 6 నెలల తర్వాత 2025 పూర్తయిన 6 నెలలకే వీళ్ళ యొక్క షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అనేది 400 కోట్ల నుంచి 1100 కోట్లకి పెరిగింది. అలానే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా పెరిగింది. సో ఇంతలాగా బారోయింగ్స్ పెరిగితే దాని మీద కట్టవలసిన ఇంట్రెస్ట్ ఖర్చు కూడా పెరుగుతుంది. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఏదైతే ఉందో అది ముందు 3.5 టైమ్స్ ఉండేది కాస్త 2.2 టైమ్స్ కి పడిపోయింది. ఈ సంవత్సరం మొట్టమొదటి హాఫ్ ఇయర్ లోని ఇది 2.5 టైమ్స్ దగ్గర స్థిరపడింది. దీనికి గల కారణం ముందే చెప్పాను. ఎక్కువగా అప్పు తీసుకుని దాని నుంచి క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కి కావాల్సిన ఖర్చు అంతా వీళ్ళు చేయడంతో ఇంత ఎక్కువగా ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది పెరగడం చూస్తున్నారు. సో ఏదో ఎంతో కొంత మనకి ఇటువంటి విషయాలపైన ఇన్వెస్టర్స్ గా మనం చాలానే జాగ్రత్తని వహించాలి. అండ్ దానితో పాటుగా ఫిక్స్డ్ అసెట్స్ ఒక 1.5 టైమ్స్ పెరిగింది. క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రాసెస్ కూడా 179 క్రోర్స్ నుంచి 453 క్రోర్స్ మధ్యలో పెరిగింది. సో ఇప్పుడు మనం క్యాష్ ఫ్లోస్ విషయానికి గాని వచ్చినట్టయితే 513 క్రోర్స్ ఉండేది కాస్త 283 క్రోర్స్ అంటే సగానికి సగం పడిపోయింది. ఎక్కువగా ఇన్వెంటరీస్ అండ్ రిసీవబుల్స్ నుంచి ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా పేయబుల్స్ నుంచి కొంచెం సపోర్ట్ అనేది లభించింది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో విషయానికి గాని వస్తే 152% నుంచి 140% కి తగ్గింది. అంటే అంత బలంగా వచ్చిన క్యాష్ ని ప్రాఫిట్స్ ని వీళ్ళు క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోలేకపోతున్నారు. అండ్ దీనివల్ల ఎక్కువ ప్రెషర్ అనేది వీళ్ళు గురవుతున్నారనే విషయం మనకి తెలిసింది. అయితే ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి గాని వచ్చినట్టయితే 2021 నుంచి ఇప్పటిదాకా ఈ 4-5 సంవత్సరాల్లో గాని చూసినట్టయితే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క షేర్ ని 59% నుంచి 48% వరకు తగ్గించుకున్నారు. కానీ మంచి విషయం ఏంటి అని అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క షేర్ ని ఈ పర్టికులర్ కంపెనీలోని స్టేక్ ని పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. రిస్క్స్ పరంగా గాని చూసినట్టయితే అత్యధికమైన రిస్క్ వీళ్ళకి వచ్చేది. ఇది చాలా ఒక క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎక్కువగా కావాలి. ఎక్కువగా క్యాపిటల్ బిజినెస్ లోనే మనం వ్యాపారంలోనే రొటేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఒక స్లో డౌన్ ని ఎదుర్కొన్నా, రిసీవబుల్స్ నుంచి రావాల్సిన అమౌంట్ రాకపోయినా, పేబుల్స్ వాళ్ళకి తొందరగా పే చేయాల్సి వచ్చినా ఆ ఎఫెక్ట్ అనేది వెంటనే మార్జిన్స్ పైన పడిపోతుంది. సో ఇది మనం చూసిన కంపెనీ నెంబర్ 1. కంపెనీ నెంబర్ 2 ఉషా మార్టిన్. సో ఉషా మార్టిన్ అనేది 440 దగ్గర స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ అయింది లాస్ట్ ఇయర్ లో జూలై నుంచి అక్టోబర్ మధ్యలోనే. దాని తర్వాత ప్రైస్ అనేది పడిపోయింది. కాకపోతే సెప్టెంబర్ 2025లోని మళ్ళీ కొద్దిగా మొమెంటం చూపించి ఇది బ్రేక్అవుట్ కి గురైంది మంచి వాల్యూమ్ తోటి. కాకపోతే ఈ లెవెల్ 410 కన్నా తగ్గిపోతే ఈ ట్రెండ్ అనేది ఇన్వాలిడేట్ అయిపోతుంది. అయితే వీళ్ళు ఎటువంటి వ్యాపారాన్ని చేస్తున్నారు మన దేశంలో? మన దేశంలోని నంబర్ 1 పొజిషన్ తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఒక లీడింగ్ రంగంలో ఉన్నారు. ఏం తయారు చేస్తున్నారు? స్టీల్ వైర్ రోప్స్ సొల్యూషన్స్ ని తయారు చేసి ఇస్తున్నారు. సో ఈ స్టీల్ వైర్ రోప్స్ ని వీళ్ళు మన దేశంతో పాటు 75 దేశాలకి ఎగుమతిని చేస్తున్నారు. అండ్ ఈ స్టీల్ వైర్ రోప్స్ ఎక్కడెక్కడ వాడతారు? చాలా ముఖ్యమైన రంగాల్లోని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అంటే కన్స్ట్రక్షన్ లోని, ఆటోమోటివ్స్ పరికరాల్లోని వాడుతున్నారు. అండ్ అలానే ఆయిల్ అండ్ ఆఫ్ షోరింగ్ బిజినెస్ తో పాటుగా క్రేన్స్, ఆటోమోటివ్, ఎలివేటర్స్, యూటిలిటీస్, మైనింగ్ అండ్ ఫిషరీస్ లోని వాడుతున్నారు వీళ్ళు తయారు చేసినవి. అయితే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ విషయానికి గాని వస్తే 2026 Q2 లోని వీళ్ళ యొక్క సేల్స్ గత సంవత్సరంతో పోలిస్తే 1.9% మాత్రమే పెరిగింది. ఒక 908 క్రోర్స్ ని చేరుకుంది. ముఖ్యంగా అంత ఎక్కువ వాల్యూమ్స్ అనేవి రోప్స్ లోనూ లేవు, ఎల్ఆర్పిసి సెగ్మెంట్స్ లోని లేకపోవడంతో ఇంత ఫ్లాట్ గా చూశారు. అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ విషయానికి గాని వస్తే గత సంవత్సరంతో పోలిస్తే 7.5% పెరిగి 193 క్రోర్స్ ని చేరుకుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ విషయానికి వస్తే 100 బేస్ పాయింట్స్ పెరిగి 19% చేరుకుంది. కాకపోతే స్టాక్స్ అనేవి బ్రేక్అవుట్ కి గురైనవి కరెక్టే. ఈ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ ఆదాయం చూసినా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినా అంత ఎక్కువగా గ్రోత్ లేకపోయి ఒక ఫ్లాట్ గా ఉండడంతో పాటుగా అలా ఉన్నప్పుడు కూడా వీళ్ళ స్టాక్ బ్రేక్అవుట్ గురైంది అనే విషయం మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వీళ్ళ యొక్క గ్రోత్ అవుట్లుక్ పరంగా కానీ చూసినట్టయితే మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఒక 300 నుంచి 350 కోట్ల దాకా ఖర్చు చేద్దామని అనుకుంటున్నారు. మొట్టమొదటిది ఈ ఖర్చు యొక్క ఆధారంగా దీని యొక్క ఫలితంగా ఉండే కెపాసిటీని పెంచుకోవడం, రోప్ సెగ్మెంట్ లో వాల్యూ యాడెడ్ రోప్ సెగ్మెంట్ కి సంబంధించి వివిధ రకాల సేవల్ని కూడా పరిచయం చేయాలి అని అనుకుంటున్నారు. సో ఈ కావాల్సిన 300 నుంచి 350 కోట్లు మొత్తం మా దగ్గరే ఇంటర్నల్ గా మా దగ్గర ఉండే ఫండ్స్ నుంచి మేము ఇది ఫండింగ్ చేసుకోగలమని చాలా బలంగా చెప్తున్నారు. అండ్ రెండవది చాలా మంచి విషయం ఏంటి అని అంటే వీళ్ళకుండే అప్పులు ఏవైతే ఉన్నాయో 4,472 కోట్ల నుంచి దాదాపుగా 250 కోట్ల దాకా తగ్గించేసుకున్నారు గత సంవత్సరం నుంచి పోలిస్తే ఈ సంవత్సరం. అండ్ ఇదే సంవత్సరంలోని 2026లోని ఫస్ట్ 6 నెలల్లోనే ఒక 157 కోట్ల దాకా మళ్ళీ అప్పుని వాళ్ళు కట్టేసుకున్నారు. సో ఇంతలాగా అప్పుని తగ్గించుకుంటూ వస్తున్నారంటే అది ఒక మంచి విషయంగా మనం గుర్తించాలి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో విషయానికి కానీ వస్తే 2025లోని 104% ఉండేది కాస్త ఈ సంవత్సరంలోని 152% వరకు పెరిగింది. సో ఇలా పెరిగింది అని అంటే వీళ్ళు మంచిగా ప్రాఫిట్స్ ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోగలుగుతున్నారనే అర్థం.
ఇప్పుడు ఈ కంపెనీ ఎదుర్కోవాల్సిన రిస్క్స్ ఎలాగుంటాయి అనంటే, స్టీల్ వైర్ రోప్స్‌ని తయారు చేయడానికి స్టీల్ వైర్ రాడ్స్‌ని ముఖ్యంగా వాడతారు. స్టీల్ అనే పర్టిక్యులర్ మెటల్ విషయానికి గాని వచ్చినట్టయితే, ఈ స్టీల్ అనేది ఎక్కువగా మనకి ఫ్లక్చుయేషన్స్‌కి గురవుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే దీని యొక్క రా మెటీరియల్ కాస్ట్ ఆర్ ప్రైజెస్ ఎక్కువగా పెరుగుతాయో, అప్పుడు రా మెటీరియల్ కాస్ట్ కంపెనీకి పెరిగి, దాని యొక్క ప్రభావం మార్జిన్స్ పైన చాలా గట్టిగా పడిపోతుంది. అండ్ వీళ్ళకొచ్చే ఆదాయంలో 58% వచ్చేది బయట దేశాల నుంచి. సో, అక్కడ ఎటువంటి మార్పులు, చేర్పులు వస్తే ఫారిన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్‌కి ఎక్కువగా గురవుతారు వీళ్ళు. ఇప్పుడు మనం కంపెనీ నంబర్ 3 ఇండియా సిమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో, ఇండియా సిమెంట్స్ విషయానికి గాని వచ్చినట్టయితే జూలై 2024లోని ఈ పర్టిక్యులర్ స్టాక్ 385కి రీచ్ అయ్యి ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్‌ని చూసింది. జనవరి 2025 తర్వాత నుంచి ఎక్కువగా ఈ లెవెల్‌ని దాటాలి అని అక్కడ చాలా సార్లు టెస్ట్ అయ్యి ఫెయిల్ అయింది. సెప్టెంబర్ 2025లోని ఒక స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌ని చూపించి ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్‌కి గురైంది. అయితే ఈ ట్రెండ్ అనేది 372 కన్నా ప్రైస్ తగ్గినట్టయితే ఇన్వాలిడేట్ అయిపోతుంది వెంటనే. ఇప్పుడు మనం గాని చూసాము అనంటే ఒక మంచి విషయం ఏంటి అనంటే ఈ పర్టిక్యులర్ ఇండియా సిమెంట్స్‌లోని 2 పెద్ద మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అయిన ఎస్‌బీఐ మిడ్ క్యాప్ ఫండ్ 1.9% వరకు స్టేక్‌ని పెంచుకున్నారు. అండ్ అలానే కోటక్ మహీంద్రా ట్రస్టీ వాళ్ళు 3.85% వాళ్ళ యొక్క స్టేక్‌ని పెంచుకున్నారు. సో, ఇప్పుడు మనం ఎటువంటి వ్యాపారంలో ఉంది ఈ బిజినెస్ ఆర్ ఈ కంపెనీ అనేది తెలుసుకుందాం. ఇండియా సిమెంట్స్ అంటే వీళ్ళు మన దేశంలోని ఒక లీడింగ్ సిమెంట్ ప్లేయర్‌గా వ్యవహరిస్తున్నారు. 2024 డిసెంబర్‌లోని ఈ పర్టిక్యులర్ కంపెనీకి సంబంధించి చాలా మంచి మార్పు అనేది వచ్చింది. అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఈ కంపెనీని అక్వైర్ చేసుకోవడంతో పాటు వీళ్ళ యొక్క స్ట్రక్చర్ మొత్తంగానే మారిపోయింది. సో, అప్పటి నుంచి ఇప్పటిదాకా సంవత్సరం పాటుగా గాని చూసినట్టయితే 81.49% ఉన్న స్టేక్‌ని కాస్త 75.6%కి తగ్గించుకున్నారు అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఈ కంపెనీలోని. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎక్కువగా దక్షిణ భారతదేశమైన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వాళ్ళ యొక్క ప్లాంట్స్‌ని నిర్మించుకుని అక్కడి నుంచి సిమెంట్‌ని తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇంకొక ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ అనేది రాజస్థాన్‌లో ఉంది వీళ్ళకి. అయితే ఈ కంపెనీకి సంబంధించినంత వరకు కీ మెట్రిక్స్ విషయానికి గాని వచ్చినట్టయితే ఈ క్వార్టర్ 2026 క్వార్టర్ 2లోని వీళ్ళ యొక్క డొమెస్టిక్ గ్రే సిమెంట్ రియలైజేషన్స్ అంటే ఒక మెట్రిక్ టన్‌కి వీళ్ళు ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అనంటే రూ. 4,593. సో, ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్‌తో గాని పోల్చినట్టయితే తగ్గింది 3%. కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్‌తో పోలిస్తే 8% వరకు పెరిగినట్టుగా తెలుస్తుంది. ఈ కంపెనీ యొక్క ఇన్‌స్టాల్ కెపాసిటీ విషయానికి గాని వస్తే వీళ్ళు ప్రతి సంవత్సరం యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ 14.75 మిలియన్ టన్స్ పర్ యానమ్ కింద నమోదు చేసుకున్నారు. అండ్ ఈ క్వార్టర్‌కి గాని చూస్తే 65% వరకు పెరిగింది. అండ్ గత క్వార్టర్‌తో పోలిస్తే ఒక 400 బేస్ పాయింట్స్ పెరిగి యాన్యువల్ కెపాసిటీ ఆర్ వీళ్ళ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని వీళ్ళు మంచిగా మెరుగ్గానే పెంచుకున్నారు. కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ పరంగా గాని మనం చూసినట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం క్వార్టర్ 2లోని సేల్స్ 9% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే 11.9% పెరిగింది. ముఖ్యమైన కారణం డొమెస్టిక్ సిమెంట్ యొక్క సేల్స్ వాల్యూమ్స్ పెరగడంతోటి. అండ్ అలానే డొమెస్టిక్ గ్రే రియలైజేషన్స్ విషయానికి వస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఈ క్వార్టర్‌లో 8% పెరిగింది. ఖర్చుల విషయానికి వస్తే మంచి విషయం ఏంటంటే ఖర్చులన్నీ తగ్గిపోయాయి. ముఖ్యంగా ఎక్స్‌పెన్సెస్ అనేది 13% తగ్గినాయి. సో, ఇదేలాగా లాజిస్టిక్స్ కాస్ట్ అనేది 24% తగ్గింది. పవర్ కాస్ట్ అనేది 11% తగ్గింది. ఫ్యూయల్ కాస్ట్ అనేది 19% తగ్గింది. సో, ఖర్చులు తగ్గితే మనకి లాభాలు పెరిగినట్టే కదా! సో, ఈ కంపెనీ ఏదైతే లాసెస్‌లో ఉండేదో దాని నుంచి పాజిటివ్‌కి మారిపోయింది. మార్జిన్స్ విషయానికి వస్తే -15.9% నుంచి +7.3%కి మారారు ఈ సంవత్సరం క్వార్టర్ 2లోని. చాలా ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా తగ్గిపోవడంతోటి ప్రాఫిటబిలిటీ చాలా ఎక్కువగానే పెరిగింది. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలుంటాయి. సో, మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు అనంటే ఎబిడ్డా అనేది ప్రతి సిమెంట్ బ్యాగ్‌కి 1000 పర్ సిమెంట్ బ్యాగ్ ఉండాలి. అది మేము అచీవ్ చేస్తాము అంటూ తెలియపరిచారు. అండ్ రెండవది వీళ్ళ యొక్క యాన్యువల్ కెపాసిటీని కూడా పెంచుకోవాలి. సో, దానికి సరిపడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఒక 422 కోట్లు అవుతుందో దాన్ని మేము ఇంటర్నల్‌గానే ఫండ్ చేసుకుంటాము. సో, ఇలా చేయడం వల్ల ఒక 2.4 మిలియన్ టన్స్ పర్ యానమ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 14.5 మిలియన్ టన్స్ పర్ యానమ్ నుంచి 17.5 మిలియన్ టన్స్ పర్ యానమ్ కింద పెంచుకోవడానికి ప్రణాళికల్ని వేస్తున్నామని తెలియపరిచారు. అండ్ అలానే దీనితో పాటుగానే వీళ్ళకుండే బాటిల్ నెక్స్ అంటే సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడంతో పాటు వీళ్ళ బిజినెస్‌కి కావాల్సిన వివిధ రకాల ఖర్చుల్ని తగ్గించుకోవడంతో పాటు ఇంకా ఏదే విషయాలపైన వాళ్ళు దృష్టి పెట్టినట్టయితే బాగా ఇంకా బిజినెస్‌ని చేయగలుగుతారో అటువంటి విషయాలపైన ఖర్చు చేయడం కోసం ఒక 1,592 కోట్లని పక్కకి తీసి కేటాయించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటితో పాటుగా ఏదైతే గ్రీన్ పవర్ ఉందో దీంట్లో వీళ్ళ యొక్క షేర్ 5% నుంచి 80% దాకా వచ్చే 3 సంవత్సరాల లోపు పెంచుకోవాలి అన్నట్టు ప్రణాళికల్ని వేస్తున్నారు. బ్యాలెన్స్ షీట్‌ని మనం చూసి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనంటే మొట్టమొదటిది 2024తో పోలిస్తే
మొత్తం అప్పుల విషయాలనేవి 56% తగ్గింది 2025 కల్లా. అందులో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 25% తగ్గితే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ 92% వరకు తగ్గినాయి. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా ఇంత అప్పులు తగ్గితే ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా చాలా వరకు తగ్గిపోయి 66% డిక్రీస్ ని చూపించింది గత సంవత్సరంతో పోలిస్తే. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఇక్కడ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అనేవి 2024లోని పాజిటివ్ గానే ఉన్నాయి. కానీ 2025లోని ఎక్కువగా ప్రెషర్ పడిపోవడం వల్ల ఇన్వెంటరీస్ అండ్ రిసీవబుల్స్ పైన నెగటివ్ కింద మారిపోయింది. అండ్ ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్ లో కూడా ఎటువంటి మార్పులు అయితే మనం చూడలేదు. అలాగే నెగటివ్ గానే కొనసాగుతున్నాయి క్యాష్ ఫ్లోస్. రిస్క్స్ పరంగా చూసినట్టయితే సిమెంట్ ఇండస్ట్రీ అంటేనే ఒక సైక్లికల్ ఇండస్ట్రీ. సో ఇక్కడ రా మెటీరియల్స్ కావాల్సిన ఈ పెట్ కోక్, కోల్ వీటి యొక్క ధరలు కానీ పెరిగినట్టయితే అది మనం కస్టమర్స్ కి పాస్ చేయలేం కాబట్టి మన ఖర్చులు పెరిగి ఆ ప్రభావం వెంటనే మార్జిన్స్ పైన పడిపోతుంది. సో ఇది ఒక చాలా ముఖ్యమైన రిస్క్ కింద చూడాలి. అండ్ అలానే 2025లోనే మనకి రెయిన్ఫాల్ అనేది, వర్షాలు అనేవి అప్పుడప్పుడు ఒక అనీవెన్గా పడడంతో, దాంతోపాటు జనరల్ ఎలక్షన్స్ ఉండడంతో అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ అనేది తగ్గడంతో ఇటువంటి వాటి వల్ల మనము ప్రైజింగ్కి అండ్ సిమెంట్కి ఉండే డిమాండ్ కూడా పడిపోవడం, ప్రెషర్లోకి వెళ్ళడం అనేది చూసాం. సో ఇవన్నీ చూస్తే వీటికి సంబంధించిన, ఈ కంపెనీకి సంబంధించిన రిస్క్స్ అన్నమాట. అవండి 3 కంపెనీస్, క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్, ఉషా మార్టిన్ అండ్ ఇండియా సిమెంట్స్ ఏవైతే స్మాల్ క్యాప్ రంగంలోనే ఆ పర్టికులర్ ప్యూర్ ఆర్ కేటగిరీ అనేది నెగటివ్ రిటర్న్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ 3 స్టాక్స్ ఇటీవలే బ్రేక్అవుట్స్కి గురైనాయి. కానీ మేము చెప్పిన ఈ పర్టికులర్ వాల్యుయేషన్స్ అండ్ ఆ పర్టికులర్ రేట్స్ని కానీ దాటి కిందకి వెళ్ళినట్టయితే మళ్ళీ ఆ ట్రెండ్స్ అనేవి ఇన్వాలిడేట్ అయిపోతాయి. సో వీళ్ళు ఎటువంటి వ్యాపారాల్లో ఉన్నారు, ఫినాన్షియల్గా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటని తెలుసుకున్నారు కదా. అయితే వీడియోని ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే వ్యూ చేయాలని కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకైతే అందించడం లేదండి. ఆన్ దాట్ పర్టికులర్ నోట్, హ్యావ్ అ హ్యాపీ and a very safe investment. Thank you. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.